హలో అండి. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ఈ వీడియోలో చూస్తున్న ఆట మీలో ఎంతమందికి తెలుసండి? దీన్ని మేమైతే పచ్చీస్ అని అంటాము. మరి మీరు ఏ ఆట అంటారో నాకు కామెంట్ చేయండి. ఇది అష్టాచెమ్మా లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇది ఆడడం కూడా మరి మీలో ఎంతమంది ఆడారో, ఎంతమందికి ఆడొచ్చో కూడా నాకు కామెంట్ చేయండి. అష్టాచెమ్మలో 4 పావులే ఉంటాయి ఒక్కరికి ఆడడానికి. కానీ ఇందులో 8 పావులు ఉంటాయి. 4 గవ్వలు ఉంటాయి అష్టాచెమ్మలో. ఇందులో 7 గవ్వలతో ఆడాలి. అష్టాచెమ్మ ఉండవండి ఇందులో. తీసు, పచ్చీసు, ఇంకా దస్సు, చౌదా ఇలా ఉంటాయి ఇందులో అష్టాచెమ్మ బదులు. మిగిలినవి కామన్గా ఉంటాయి దీంట్లో. ఇంకోటి ఇందులో ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది అష్టాచెమ్మలా కాకుండా. ఇది మా మమ్మీ గొలుసు కుట్టుతో కుట్టిందండి. ఇది నాకు తెలిసి ఇది మేము పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి ఇది. అప్పుడెప్పుడో మా మమ్మీ తయారు చేసింది ఒక క్లాత్ పైన. ఇది మా అమ్మమ్మ ఎంతో ఇష్టంగా దాచిపెట్టింది. ఇప్పుడు మా అమ్మమ్మ లేదు, కానీ తన గుర్తుగా ఇది మాకు మిగిలిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. మా మమ్మీ దీన్ని గొలుసు కుట్టుతో ఇలా కుట్టింది. ఇది ఇంచుమించు 30 సంవత్సరాలకు పైన అయిపోతుంది. నాకు తెలిసి 40 సంవత్సరాల వరకు అవుతుండొచ్చు. అప్పటి నుంచి మా అమ్మమ్మ చాలా జాగ్రత్త దాచిపెట్టడం వల్ల ఇలా మిగిలింది మాకు.